ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ద వెరీ ఫస్ట్ మిరకిల్, యేసయ్య తన పరిచర్యలో చేసిన మొట్టమొదటి అద్భుతం కొరకు మెన్షన్ చేస్తూ వస్తుంది. యేసయ్య తన శిష్యులతో పాటు యేసు తల్లి అయిన మరియ మరందరూ కలిసి కానాలో జరుగుతున్న వివాహానికి అటెండ్ అవ్వడం, అక్కడ ద్రాక్షారసం అయిపోవడం, ద్రాక్షారసం అయిపోయింది అని యేసు తల్లి అయిన మరియ నోటీస్కి రావడం, ఆమె వెంటనే యేసే దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు కాస్త వీళ్ళకి చూడొచ్చుగా ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మ నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పడం. వెంటనే యేసు తల్లి అయిన మరియ పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను అని వారితో మాట్లాడడం. తర్వాత యేసయ్య మరి ఆ పరిచారకులు చూసి అక్కడ యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం మరి 6 రాతి బాణాలు అక్కడ ఉండడం, ఆ 6 రాతి బాణాలని అంచుల మట్టుకు నింపమని వారితో చెప్పడం. తర్వాత ఆయన ఆ 6 రాతి బాణాలు పూర్తిగా నీళ్లతో నింపబడిన తర్వాత ఆ నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం మనం చూస్తాం. ఇట్ ఈస్ అ ఫస్ట్ మిరకిల్. మనం చూస్తే గనక యేసయ్య ఆ 6 రాతి బాణల్ని పరిచారకులను పిలిచి వాటిని నింపమని చెప్పడం కంటే ఏ మాట మాత్రం పలికితే అవి నింపబడతాయి కదా, అది కూడా ఒక అద్భుతంగా ఉండిద్ది కదా. మనం చూస్తే గనక కేవలం నోటి మాటతో శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు మన పితరుల కొరకు ఆయన బలమైన గాలిని వీపింపచేయగా మరి ఎర్ర సముద్రం పాయలుగా చీలి 6 నెలలుగా మారడం, కేవలం ఒక చిన్న కర్రతో కొడితే బండ చీలి నీటి ఊటగా మారడం మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తూ వచ్చాడు కదా. మరి ఇక్కడెందుకు పరిచారకుల్ని మీరు అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అని చెప్పాడు అనంటే, ముందు మనం చేసేది మనం చేస్తే తర్వాత ప్రభు చేయాల్సింది ప్రభు చేస్తాడు. వాక్యం చెప్తా ఉంది కదా, చాలాసార్లు ఆయన మందిరంలోనికి మనం వెళ్తే మనకు ఆశీర్వాదం. నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నువ్వు దీవింపబడతావు. ఎప్పుడు? మందిరానికి వెళ్ళినప్పుడు. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. మనం చాలాసార్లు చాలా సండేస్ ఎగ్గొట్టేస్తాం, మందిరానికి వెళ్ళం, బట్ స్టిల్ వి నీడ్ బ్లెస్సింగ్. కానీ ఆశీర్వాదాలు మాత్రం నడుచుకుంటూ మన ఇంటికి రావాలనుకుంటాం కదండి. అలా కుదరదు. దేవుడు ముందు మనకి చెప్పింది మనం చేస్తే అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అప్పుడు నీరు ద్రాక్షారసంగా మార్చబడుతుంది. అప్పుడు మన కుటుంబాల్లో దేవుని యొక్క హస్తము కదలడం, దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం. మనం చేయాల్సింది మనం చేయకుండా మనం సోమరులుగా ఉండి మన ప్రార్థనా జీవితాన్ని, మన వాక్య ధ్యానాన్ని, మనం మందిరానికి వెళ్ళడాన్ని, మనం దేవుని కొరకు చేయాల్సింది ఏమీ చేయకుండా దేవుడు ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చాలి అనేది ఇంపాసిబుల్. దేవుడు మనకి చెప్తా ఉన్నాడు, ముందు నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, ఆటోమేటిక్గా హీ విల్ బ్లెస్ us. ఆయన ఆశీర్దిస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఘనతతో మనల్ని నింపుతాడు. ముందు మనం చేయాల్సింది మనం చేయాలి. చాలాసార్లు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అసలు ఏమీ చదవము, కానీ ప్రభా మొత్తం బాగా రాసేయాలి, చాలా టాప్ స్కోర్ వచ్చేయాలి ప్రభాని ప్రార్థన చేస్తాం. హౌ ఫూల్ వీఆర్. వాక్యం చెప్తా ఉంది, ముందు 6 రాతి బాణాలు అంచుల మట్టుకు ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కవర్ చేయాలి. ఫిల్ ఎవ్రీథింగ్. నీ బ్రెయిన్ మొత్తం చదువుతో ఫస్ట్ దాన్ని చదువు గుర్తు చేసేలా చేసే పని ఆయనది. ఎగ్జామ్లో ఎట్లా దాన్ని ప్రజెంట్ చేయాలనేది ఆయన పని, గుర్తు చేసేలా చేసేది ఆయన పని. మనం చేయాల్సింది మనం చేయకుండా ప్రభా ఎగ్జామ్లో కూర్చుంటాను, ఏదో స్లిప్ నా కంటి ముందుకు వచ్చినట్టుగా అన్నీ నాకు గుర్తొచ్చేయాలంటే వీఆర్ ఫూలిష్. మనం చేయాల్సింది మనం చేయాలి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది కదా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దాన్ని గైకొనిన ఎడల, అప్పుడు ఆయన వరుసగా ఆశీర్వాదాలు రాస్తూ వచ్చారు. నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు కదండి, ప్రతిదీ కూడా నేను ఆశీర్వదిస్తాను. నీ వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఆశీర్వాదంగా. నువ్వు పైవాడుగా ఉంటావు, క్రిందివాడుగా, నువ్వు తలగా ఉంటావు, తోగ్గా ఉండవు, నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, అప్పు చేసేవాడుగా ఉండవు అని చెప్తా ఉన్నాడు. ఆయన మాట శ్రద్ధగా విని
దాని గైకొండ మెట్లోనో నేర్చుకుందాం. ముందు ఆయన మనకి ఏమేం చెప్పాడో దానికి మనం విధేయత చూపిస్తే అంచుల మట్టుకు సగం సగం కాదు, సగం సగం భక్తి, సగం సగం ప్రార్థన, గుర్తొచ్చినప్పుడు మందిరం, గుర్తు రానప్పుడు, పనున్నప్పుడు బయటికి, పని లేనప్పుడు మందిరం కాదండి. దేవుడికి మనం ఎప్పుడైతే ఆయన మాటకు, ఆయన సన్నిధికి విలువిస్తామో గొప్ప కార్యాలు, గొప్ప హెచ్చింపు మన జీవితాల్లో కూడా చూస్తాం. ఒకవేళ ఆయన కానా వివాహాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగితే మన జీవితాల్లో కూడా చేదైన అనుభవాలు, మన జీవితాల్లో ఉన్న కొరతలు ప్రతిదీ కూడా భర్తీ చేయడానికి ఆయన సమర్థుడు. మన జీవితాల్లో మధురంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకారకంగా మలచడానికి సమర్థుడు. దేవుడు అలాంటి ఉన్నతమైన కార్యాన్ని మన జీవితాల్లో జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.